అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనము టెస్ట్ నెంబర్ 2 అయితే రాయబోతున్నాము. ఆల్రెడీ టెస్ట్ 1 మనం నవంబర్ 25th కంప్లీట్ చేసాం. ఇప్పుడు టెస్ట్ 2 నవంబర్ 27th అయితే మనం రాయబోతున్నాం. సో 7 o'clock ఆల్రెడీ టెస్ట్ అప్లోడ్ అయిపోయింది. ఆల్రెడీ ఆ టెస్ట్ కి సంబంధించినటువంటి పేపర్ కూడా నా ముందే ఉంది. దీంట్లో ఇప్పుడు అప్లోడ్ చేసినటువంటి 35 ప్రశ్నలు వాటికి హెడ్డింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం బ్రీఫ్ గా చూద్దాం. సో దట్ స్టూడెంట్స్ ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే అంశం మీద అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ముందుగా క్వశ్చన్స్ కొన్ని చూసుకున్నట్లయితే కాకతీయ సామ్రాజ్యం సంబంధించినటువంటి వాళ్ళకి ఆరిజిన్ కానవచ్చు, ఎర్లీ చీఫ్స్ కానవచ్చు, మరియు అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ మీద కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. అదేవిధంగా కాకతీయ కాంట్రిబ్యూషన్ టు ద ఆంధ్ర కల్చర్ మీద కొన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే సో ముసునూరి నాయకాస్ గురించి కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. రేచల్ల వెలమాస్ గురించి కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. అండ్ రెడ్డి కింగ్డమ్స్ గురించి కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం యొక్క ఆరిజిన్ గురించి, సంగమ డైనాసిటీ, సాలువ డైనాసిటీ సపరేట్గా అనమాట, తులువ డైనాసిటీ మీద ఒక్కొక్క ప్రశ్న తీసుకోవడం జరిగింది. ఇంకా విజయనగర అడ్మినిస్ట్రేషన్ కానివచ్చు, ఆరవీడు డైనాసిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. సో విజయనగర అడ్మినిస్ట్రేషన్ మీద ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. అలాగే ఫారెన్ విజిటర్స్ టు విజయనగర ఎంపైర్ వాటి మీద ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. అలాగే విజయనగరగా తెలుగు లిటరేచర్కి కాంట్రిబ్యూట్ చేసినటువంటి అంశాల గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. సో విజయనగర సామ్రాజ్యం యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో మనకు సిలబస్ చూసుకున్నట్లయితే సో మేజర్ డైనాసిటీస్, మైనర్ డైనాసిటీస్ బిట్వీన్ 11th century టు 16th century అని సిలబస్లో ఉంది. అదేవిధంగా సో ద గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ మీద కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈ 35 క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తాము. సో రైట్, కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి గ్రోత్ ఆఫ్ తెలుగు లిటరేచర్, నన్నయ్య పీరియడ్, తిక్కన్న పీరియడ్, మరియు తర్వాత పాలుకూరి సోమన్న గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎర్రన్న గురించి కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మొల్ల గురించి ఒక ప్రశ్న తయారు చేశాము. పోతన గురించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అన్నమాచార్య గురించి ఒక ప్రశ్న అడుగుతున్నాము. ఇంకా సోర్సెస్ గురించి కొన్ని క్వశ్చన్స్ చేసాం.